హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. సంగీత భర్తని మర్చిపోకలేకపోవడము, సంయుక్తనేమో విసుగుపడడం, నీ దగ్గర టాలెంట్ ఉంది కానీ ధైర్యం లేదు, ఎందుకు అంతగా చెప్పినా వినకుండా తయారయ్యావు, అంత బెంగ పెట్టుకుంటున్నావు అని సంయుక్త అనడం, సంగీత తన ధోరణిలో భర్త గురించి ఆలోచించడం అంతవరకు జరిగింది కదా అండి. తర్వాత సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. సైక్రియాటిస్ట్ ఏం చెప్తున్నాడో ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. తర్వాత సంయుక్తని ఒంటరిగా పిలిచి ఆ సైక్రియాటిస్ట్ అనమాట, జాగ్రత్త, అసలే మీ ఫ్యామిలీలో సూసైడ్ ఉంది, ఈ అమ్మాయిలో అవే లక్షణాలు కనిపిస్తున్నాయి, కొద్ది రోజులు ఎవరైనా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తుల దగ్గర ఆ అమ్మాయి ఉండడం మంచిది, సంగీత లాంటి వాళ్లకు ఎప్పుడు ఎవరో ఒకరు పక్కన ఉండి ధైర్యం చెప్తూ ఉండాలి, వీళ్ళు మానసికంగా దుర్బలులు, ఏవేవో ఊహించుకుని భయపడతారు, వాళ్ళు సగం ఊహా ప్రపంచంలో వారి ఆలోచనలతో బతికేస్తుంటారు, నిజ జీవితంలోని కాఠిన్యాన్ని వాళ్ళు తట్టుకోలేరు, ఎదురించనూ లేరు, ధైర్యంగా నిలబడనూ లేరు, చక్రపాణి లేకుండా నేను లేను అని సంగీత చెబుతోంది. ఆమె ఎంత దుర్బలమైన దయనీయమైన పరిస్థితిలో ఉందో ఆమెకి తెలియడం లేదు. సంతోషమైన సుఖమైన స్వార్జితంలా నీ కష్టార్జితంగా పొందాలి, ఎదుటి వాళ్ళు ఇచ్చేది పెద్దల ఆస్తిలాగానే ఉంటుంది, మనకి వీలుగా అది ఉండదు, దాన్ని బట్టి మనం బతకాలి, సంగీతని 1-2 నెలలు జాగ్రత్తగా కనిపెట్టుకుని చూడాలి అని సైక్రియాటిస్టు సంగీతకి చెప్పారు. సంగీతని సంయుక్త తన ఇంటికి తీసుకొని వచ్చింది. 3 రోజులైనా చక్రపాణి సంగీత ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అని కనుక్కోలేదు. అతనికి వసంత్ ఫోన్ చేస్తే రికార్డింగ్లో ఉన్నాను, రేపు వస్తాను అన్నాడు. మర్నాడు అతను ఉషతో బొంబాయి వెళ్ళిపోయాడు. సంగీత మాత్రం తలుపు చప్పుడైతే చాలు ఆయన వచ్చారా అని ఒకటే చూస్తోంది. సంగీతకి జ్వరం, ఒంటి మీద స్పృహ లేనట్టు పడి ఉంది. నిద్రలో కలవరిస్తుంది ఈ విధంగా, వద్దు, కొట్టకండి, నన్ను కొట్టకండి, మీ కాళ్ళకి దండం పెడతాను అని ఏడుస్తోంది. చక్రపాణి రాగానే మనం మాట్లాడదాం అంది సంయుక్త. బాంబేలో నీ ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడుగా, చక్రపాణి తెలుసు, అతను ఎక్కడ దిగాడో ఎవరితో ఉంటున్నాడో కనుక్కోమని చెప్పు అంది. వసంత్ ఫోన్ చేశాడు. చక్రపాణి ఉష భార్యాభర్తలుగా రిజిస్టర్లో రాసి ఒకే గదిలో ఉంటున్నారు. మర్నాటికి ప్రసాద్ ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. సంయుక్త లాయర్ దగ్గరికి వెళ్ళింది. చక్రపాణి ఉష భార్యాభర్తలుగా ఊళ్ళో తిరుగుతున్న విషయం, సన్మానాలు పొందుతున్న విషయం సంయుక్త రుజువులు సేకరించి సంగీత చేత డివోర్స్కి అప్లై చేయించింది. సంగీత మొదట ఒక పట్టాన అంగీకరించలేదు. నేనా విడాకులా నా భర్తకి అంటూ లెంపలు వేసుకుంది. ఎందుకు ఇవ్వకూడదు అంటే దేవుడు నిర్లక్ష్యం చేశాడని భక్తుడు మరో దేవుడిని ఆశ్రయిస్తాడా? ఆశ్రయిస్తే అది వ్యాపారం తప్ప నిజమైన భక్తి అవుతుందా? సంగీత విశ్వాసానికి అభినందించాలో ఆ మూర్ఖత్వానికి బాధపడాలో తెలియకుండా పోయింది. సంయుక్త భానుమతి నచ్చచెప్పి లాయర్ దగ్గరికి తీసుకెళ్లారు సంగీతని. లాయర్ వనజాక్షి ఇలాంటి కేసుల్లో మగవాళ్ళని చీల్చి చెండాడే మనిషి. సంగీతని ఆవిడ చెడామడా చీవాట్లు వేసింది. సంగీత అయిష్టంగానే సంతకం పెట్టింది. ఒక పక్క సంగీత విడాకుల కేసు, మరో పక్క సౌందర్య భర్త హత్య కేసు. భానుమతి ఇప్పుడు పరువు కోసం ప్రాకులాడటం లేదు, ఎలాగైనా తన 2 కూతుళ్ళని రక్షించుకోవాలని ఆరాటపడుతుంది. సౌందర్య పతనానికి తానే కారణమనే ఆత్మవిమర్శ ఆవిడని నిరంతరం వేధిస్తోంది. భర్త పోయిన వెంటనే తాను ఆ విధంగా ఎవరో ఏదో అనుకుంటూ అవహేళనలకి తల వంచేస్తూ విమలమ్మ ఇంట్లో ఉష్ట్రపక్షి ఇసుకలో తలదూర్చుకొని ఈ ప్రపంచం చూడనట్టు చేసింది. అదే తాను చేసిన పెద్ద తప్పు. తన దుఃఖాన్ని బాధని అవతల పెట్టి ముందు ఈ ఆడపిల్లల భవిష్యత్తు చూడాల్సింది. తాను ఒక పిరికి మనిషి, తనకంటే చదువురాని వాళ్ళు, సమర్థత లేని వాళ్ళు అయిన ఎంతమంది ఆడవాళ్ళు జీవితము ఎన్ని ఒడిదొడుకులకు గురి అయినా కూడా పిల్లలని వదులుకోలేదు. ఎవరో ఎందుకు తన కళ్ళ ముందు ఉన్న విమలమ్మే నిదర్శనం. ఆవిడకి చదువు రాదు, విపరీతమైన తెలివితేటలు అంతకంటే లేవు. కొడుకు ఏడాది పిల్లాడే అప్పుడు భర్త టీబీతో మరణించాడు. ఆయన అనారోగ్యానికి ఊరంతా అప్పులు చేసింది విమలమ్మ. ఇటు డబ్బు నీళ్లలా ఖర్చయిపోయింది, అటు భర్త కూడా దక్కలేదు. పిల్లాడు చూస్తే సంవత్సరం పిల్లాడు,
అయినా సరే ఆవిడ దిగులు పడలేదు. నానా కష్టాలు పడి కొడుకును చదివించింది. ఉద్యోగం తన భర్త భరద్వాజ ద్వారానే ఆయననే ఆశ్రయించి తన కొడుకు విమలమ్మ వసంతకి ఉద్యోగం చేయించుకుంది. కానీ తాను సరి అయిన తోవలో వెళ్ళలేదు. పిల్లలకి తండ్రి పోతే తానే తల్లి తండ్రి కూడా అయ్యి పెంచాలి. సౌందర్యని చూస్తుంటే ఆవిడ కడుపు చెరువైపోతుంది. ఎక్కడో ఇంత పరువు ప్రతిష్టలు గల కుటుంబంలో తనకి ఈడైన వాడిని పెళ్ళాడి పిల్లలతో నవ్వుతూ తుళ్ళుతూ ఉండాల్సిన మేలు జాతి రత్నం ఇలా మట్టిలో పడిపోయింది కదా. సౌందర్య వయసు ఎంత చిన్నది, కానీ ఆ వయసుకి ఎంత పెద్ద అనుభవాలు. పిల్లలు తప్పు చేస్తారు, అది వారి వయసుకి సహజం. మనం ఒక్కోసారి వారిని వారించలేక అశక్తులం అవ్వవచ్చు. వారి కదం తొక్కే వయసు ముందు మన ముదిమి అశక్తతతో పరాజయం కూడా పొందవచ్చు. కానీ వారికి తోడుగా ఉండాలి. అది తల్లిదండ్రుల కర్తవ్యం అని భావిస్తే పిల్లల మనోవ్యధని కాస్తైనా మనం తప్పించవచ్చు. భానుమతి సౌందర్యని బుజ్జగిస్తోంది. అసలే ఈ కుటుంబంలో ఆత్మహత్య అనేది ఉంది. హత్య కేసు తరచి చూసిన కొద్దీ సహదేవ్ వర్మని హత్య చేసేందుకు సౌందర్య భాస్కర్ని ప్రోత్సహిస్తున్నట్టే ఆధారాలు ఉన్నాయి. ఆయన కూతుళ్ళు వచ్చారు. వాళ్ళకి సౌందర్య అంటే పరమ ద్వేషం. ఆస్తి కోసం సౌందర్య ఈ పని చేసిందని వాళ్ళు కక్షతో ఉన్నారు. సౌందర్యని వదిలేదే లేదని అంటున్నారు. ఈ రెండో పెళ్లి చేసుకొని తాను ఎంత తప్పు చేశానో అని సహదేవ్ వర్మ పశ్చాత్తాపంతో రాసిన ఉత్తరాలు కోర్టులో బయటపెట్టారు. సంయుక్త వాళ్ళని కూడా వాళ్ళు కోర్టుకు లాగారు. సంయుక్త వాళ్ళు అంటే సంయుక్త వసంతు ఇద్దరిని. దివ్యని కావాలనే తండ్రికి ఎరవేసి దివ్య పెంపకం బాధ్యత తీసుకున్నారని వాళ్ళు ఆరోపించారు. దివ్య వెళ్ళిన తర్వాత సంయుక్తకి వసంతకి ఉద్యోగం లేకపోయినా వాళ్ళు ఖర్చు పెడుతున్న తీరు, ఇంట్లోకి వచ్చిన కొత్త సామాను, ఫ్లాటు, అప్పు తీసుకున్న వైనం, ఆ డబ్బు ఎక్కడిది అని నిలదీశారు. సంయుక్త వసంతు కోర్టులో ఆ డబ్బు ఎక్కడిదో రుజువు చేసి చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు. ఇది కట్టుకథ వీళ్ళంతటా వీళ్ళు పుట్టించిన విషయమే కానీ నిజం కాదని వాళ్ళు అంటున్నారు. సంయుక్తకి చాలా బాధగా ఉంది. భానుమతి సౌందర్య కూడా సంయుక్త దగ్గరికే వచ్చేశారు. భానుమతి ఎవరెవరినో సాయం చేయమని అర్థించడానికి అందరి గుమ్మాలు ఎక్కి దిగుతోంది. ఒక్కరూ సహకరించలేదు. అందరూ తలుపులు మూసుకొని తెరవనట్టే ప్రవర్తించారు. మీరు 10 రూపాయలు అడగండి, ఇస్తాను, అంతకంటే మమ్మల్ని ఏం అడగొద్దు. ఇది హత్య కేసు, సాక్ష్యాలు, కోర్టులు, బాబాయ్ పిల్లలు గలవాళ్ళం, మా వల్ల కాదు అని చాలామంది నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. కొంతమంది అసలు మాట్లాడకుండా ముఖాలే చాటేస్తున్నారు. నేను మీకు అన్ని సాయాలు చేశాను. నా భర్త కష్టార్జితం అని కూడా లెక్క చేయకుండా మీకోసం డబ్బు అలా నీళ్ళలా ఖర్చు చేశానే. మీరెవ్వరూ నన్ను ఆదుకోరా? మనిషికి మనిషి కష్టాలలో తోడు అవసరం లేదా? ఇవేనా మీ చదువులు, డాబులు, దర్జాలు అంటూ విరుచుకుపడింది భానుమతి. ఆవిడకి కోపం వస్తే అలానే ఒళ్ళు తెలియకుండా అరుస్తుంది. భర్త దాసోహం అన్నట్టు అందరూ ఆవిడ కనుసన్నల్లో ఉండాలని అనుకుంటుంది. ఆ మాటలు మనము పట్టించుకోవద్దు అంటూ ఫోన్లో సంభాషణ కొనసాగింది. న్యాయమూర్తి తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. భాస్కర్కి సౌందర్యకి ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సహదేవ్ వర్మని హత్య చేయడంలో సౌందర్య భాస్కర్కి సహకరించి ప్రోత్సహించిందని నిర్ణయించారు. నో 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 సౌందర్య పిడబొబ్బలుగా అరిచింది. కోర్టులో నుంచి పరిగెత్తి పారిపోబోయింది. రక్షక భటులు పట్టుకున్నారు సౌందర్యని. వాళ్ళు బలవంతంగా తీసుకుని వెళ్ళారు. మమ్మీ మమ్మీ చేతులు చాపి సౌందర్య గుండెలు బద్దలయ్యేట్టుగా ఏడుస్తోంది. భానుమతి స్పృహ తప్పి పడిపోయింది. సంయుక్త వసంతులకు కూడా కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. భానుమతిని సంయుక్త ఇంటికి తీసుకువచ్చింది. సంజు, ఇదంతా నా తప్పే తల్లి, నాదే అమ్మా తప్పు. నేను మిమ్మల్ని గారాబంగా పెంచాను. మీరు ఎక్కడి నుంచో దిగివచ్చినట్టు, ప్రత్యేకమైన మనుషులు అన్నట్టు, మిగతా వాళ్ళంతా పురుగులు అన్నట్టు తృణీకరింపచేసేట్టు శ్రద్ధ తీసుకున్నాను. మీ నాన్న సంపాదనని, ఆయన కష్టార్జితాన్ని మీ భవిష్యత్తు కోసం రూపాయి కూడబెట్టాల్సింది పోయి నాకేదో పరువు ప్రతిష్ట అంటూ వెర్రి వ్యామోహంలో పడి ఎండమావుల వెంట పరుగెత్తాను తల్లి. దీనికంతటికీ కారణం నేనే తల్లి, నేనే. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకంలో ఏది మంచో ఏది చెడో తెలుసుకునే తెలివి
వారికి నేర్పించాలి. అది నేను చేయలేకపోయాను తల్లి. డబ్బు ఒకటే మనిషికి సుఖం ఇస్తుందని అనుకున్నాను. అది లేని బతుకులు నీచమని నేను నమ్మాను కదా. అదే మీ పాలిట శాపమైపోయింది తల్లి అంటూ ఏడవసాగింది. ఎందుకు మమ్మీ అలా బాధపడతావు? తల్లిదండ్రులు తెలుసో తెలియకో అమాయకంగా నేర్పితే మా బుద్ధి ఏమవుతుంది? ఈ లోకం గమనించడానికి మాకు స్వతహాగా తెలివి ఉండాలి. డబ్బుకి కక్కుర్తి పడే బలహీనత ఉంటే మనిషికి పతనం తప్పదు మమ్మీ అంటూ సంయుక్త ఆవిడని సముదాయించింది. ఆ రాత్రి భానుమతికి స్ట్రోక్ వచ్చింది. మర్నాటి సాయంత్రానికి ప్రాణం పోయింది. వసంతు ఆవిడకి దహన కార్యక్రమం తానే చేశాడు. ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ఆవిడని చూడటంలో మాట్లాడటంలో తెలియని నిండుతనం తన మనసులో ఉండేది. ఎవరి మనసులో? వసంతు మనసులో. సంయుక్త ఏడుస్తుంటే వసంతు దగ్గరికి తీసుకున్నాడు. సంయుక్త గదిలోకి వచ్చింది. సంగీత మంచం మీద మోకాళ్ల మధ్య తలదించుకుని కూర్చుని ఉంది. సంగీత సంయుక్త దగ్గరికి వచ్చింది. సంగీత పలకలేదు. పక్కటెముకలు కదులుతున్నాయి. సంగీత ఏడుస్తోందని సంయుక్తకి అర్థమైంది. మంచం మీద కూర్చొని భుజం మీద చెయ్యి వేసింది. సంగీత ఆత్మీయంగా పిలుస్తూ భుజం మీద చెయ్యి వేసింది. సంగీత ఆ చెయ్యి మీద తన చెంపని ఆనించుకుంది. సంగీత ఆమె చేతిని తిరస్కారంగా తీసివేయలేదు. ఆ చెయ్యి పట్టుకున్నదన్నల్లా ఒక్కసారి బావురుమంది. జీవితంలో ఎగుడు దిగుళ్ళు ప్రతి మనిషికి వస్తాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి అంది సంయుక్త. సంగీత తలెత్తింది. ముఖము కళ్ళు కన్నీటి వరదలో మునిగిపోతున్నట్టుగా ఉన్నాయి. ధైర్యమా? నాకా? ఏడుపు గొంతుతో అంది. నువ్వే సంయుక్త కంఠంలో దృఢంగా అంది. మరుక్షణం సంగీత సంయుక్త ఒడిలో వాలిపోయింది. నాకు ధైర్యం లేదు. చక్రిని క్షణం కూడా మర్చిపోలేకపోతున్నాను. మగవాళ్ళని పట్టుకునే ఈ వేళ్లాడే బలహీనతే ఆడపిల్ల కష్టానికి అంకురం. సంయుక్త కోపంగా అంది. నువ్వేమైనాను, భగవంతుడు నాకు అసలు ఈ పాడే కంఠం ఎందుకిచ్చాడా అని బాధపడుతున్నాను. నోర్ముయ్. నిజం సంయుక్త, నేను మామూలు మనిషిని. నాకు భర్త, సంసారం కావాలి. అంతకంటే స్వర్గం నాకు ఇంకేం అవసరం లేదు. ఆ భర్త నిన్ను తన్ని తగిలేస్తుంటే, నీ కళ్ళెదుటే ఇంకో అమ్మాయితో తిరుగుతుంటే నా కర్మ అనుకుంటాను. భగవంతుడు వ్రాసిన దురదృష్టాన్ని ఎప్పుడూ తప్పించుకోలేరు. చక్రిని చూడందే, అతనితో మాట్లాడందే నేను ఉండలేను అనిపిస్తుంది. సరే వెళ్ళు. నిన్నెవరూ ఇక్కడ పగ్గాలు వేసి బిగించలేదే. సంయుక్త కోపంగా మంచం మీద నుండి లేవబోయింది. సంగీత బలవంతంగా ఆపేసింది. సంజు, నా మీద కోపం తెచ్చుకోకు ప్లీజ్. నాకేం కోపం లేదు. నీ బుర్రలో కాస్త తెలివి నింపాలని ప్రయత్నం చేశాను. నీవో తెలివి తక్కువ దానివి అని రుజువు చేసుకున్నావు. సంజు ప్లీజ్. చక్రి నిన్ను ఎందుకు వదిలేశాడో నాకిప్పుడు అర్థమవుతుంది. నీలాంటి వాళ్ళు మనుష్యుల మెడలు పట్టుకొని వేలాడతారు. వారికి గుదిబండలు అవుతారు. పెళ్లి చేసుకున్న వాడితో కలిసి నడవాలి అనుకోవాలి. కానీ కాళ్ళు లేని వాళ్ళ మీద భారం పడేద్దామని అనుకోకూడదు. చక్రికి నువ్వు ఎందుకు లోకు అయ్యావో నాకు బాగా అర్థమవుతుంది. అతనికి ఒక పెంపుడు కుక్కలా బతకాలని నీ మనసు కోరుకుంటోంది. అతను ఎలా తిరిగినా ఏం చేసినా పర్వాలేదు, నువ్వు సర్దుకుంటావని అంటున్నావు. అదే నీకు ఇష్టమైతే నువ్వు తక్షణం ఇక్కడి నుంచి అతని దగ్గరికి వెళ్ళవచ్చు. నిన్నెవ్వరూ వద్దని అనడం లేదు. వెన్నెముక లేని వాళ్ళని ఎవ్వరూ నిలబెట్టలేరు. సంయుక్త అసహనంగా వెళ్ళిపోయింది. నీకు అర్థం కాదు సంజు. నా మనసు శరీరం చక్రి కోసం తపిస్తున్నాయి. అతనితో ఉండడం తప్ప నాకింకే సంతోషం ఈ ప్రపంచంలో లేదు. సంగీత ఏడవసాగింది. చక్రి కేకలేస్తేనే ఒక్కోసారి ఎంత ప్రేమగా చూస్తాడు తెలుసా. పువ్వులు తెచ్చి జడలో పెడతాడు. స్వీట్లు తెచ్చి బలవంతంగా నోట్లో పెట్టి తినిపిస్తాడు. ఆ పాపిష్టి ఉష అతన్ని ఒళ్ళో వేసుకుంది. ఏ మందో మాకో పెట్టింది. అందుకే చక్రికి తనంటే అస్సలు పడనట్టు అయ్యాడు. ఆ ఉష చేయించిన చేతబడి మూలంగానే చక్రి తనని గుర్తించి అస్సలు పట్టించుకోవట్లేదు. అతనికి వచ్చిన వ్యాధి పేరేంటో తెలుసా? ఉష. ఆ ఉషని వదిలేస్తే అతని రోగం నయమవుతుంది. వ్యాధిలో ఉన్నవాళ్ళు ఏవేవో పిచ్చి పనులు చేస్తారు. వ్యాధి వచ్చినంత మాత్రాన భర్తని ఏ భార్య అయినా వదిలేసుకుంటుందా? ఉషని వదిలించే ఉపాయం చెప్పమని అంటే మొన్న రాత్రి సంయుక్త అంతెత్తున మండిపడింది. మతిమాలిన మాటలు మాట్లాడకు. నీ భర్తకి నీ మీద ప్రేమ పోయిందని చెప్పుకోలేక ఆ ఉష మీద పడి ఏడుస్తున్నావు. ఆ ఉష ఏం చేసింది? చక్రికి బుద్ధి ఉండాలి గాని. చక్రికి బుద్ధి లేదు సంజు, ఒప్పుకుంటాను. కానీ ఉషకైనా బుద్ధి ఉండాలి కదా. చక్రి పెళ్ళైన వాడు కదా, చక్రి జవులికి రావచ్చునా?
సంగీత కళ్ళనీళ్లతో అడుగుతుంటే సంయుక్త ఆర్టికల్ వ్రాస్తున్నదల్లా మతిపోయినట్టుగా తలపట్టుకు కూర్చుంది. సంజు, నువ్వు వెళ్ళి ఆ ఉషని చక్రి జోలికి రావద్దని బెదిరిస్తావా? నువ్వు ఆ గదిలో నుంచి నువ్వు ఈ గదిలో నుంచి వెళ్తావా? నాకు పిచ్చెక్కిపోతుంది. సంయుక్త చేతులు జోడించింది. తల వంచుకుని ఆర్టికల్ కరెక్ట్ చేస్తున్న వసంతు అంతవరకు అక్కా చెల్లెళ్ల వివాదం పట్టించుకోనట్టు ఊరుకుండిపోయాడు. సంయుక్త ఆవేశం చూసి మోచేతి మీద మెల్లగా తట్టాడు. సంగీత, నువ్వు కొంచెం వెళ్ళమ్మా, మేము ఈ ఆర్టికల్ పూర్తి చేయాలి. మా పని అయిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం చేద్దాం, సంగీతతో అనునయంగా అన్నాడు. సంగీత అతనికి నమస్కరించింది. ఆనందంగా తల ఊపింది. ఆమె కళ్ళలోకి సంతోషం, నమ్మకం, ధైర్యము వచ్చేసినాయి. బుద్ధిమంతురాలిలా తల ఊపింది. అలాగే వాసు, వస్తా సంజు, మీ పని చేసుకోండి అని తలుపును దగ్గరికి వేసి వెళ్ళిపోయింది. ఎందుకలా సంగీతని మభ్యపెట్టావు? సంయుక్త వసంతుని నిలదీసింది. కోపంతో ఆమె చెక్కిళ్ళు కందినాయి. అందరి దగ్గర ఒకే భాష పనికిరాదు. నువ్వు చెప్పేది ఎదుటివారికి అర్థం అవ్వాలి కదా. సంగీత మన లోకంలో లేదు, చక్రపాణి కోసం తప్పిస్తోంది. అతను లేందే ఆమెకి జీవితం అనవసరం అని అనిపిస్తోంది. అదో పిచ్చి. ఏ మనిషి అన్నా ఇష్టం ఎక్కువైతే అది పిచ్చి క్రిందికే వస్తుంది. తనేగా మనకి చక్రపాణి సరిగా చూడటం లేదని చెప్పి ఏడ్చి శోకాలు పెట్టి ఈ సమస్య పరిష్కరించమని మన ప్రాణం తీసింది. అవును, మనని ఆశ్రయించింది. చక్రపాణిని పట్టుకున్న ఉషని వదిలించమని అడిగింది కానీ చక్రపాణితో అనుబంధం తెంచమని మనల్ని అడగలేదు కదా. వీళ్ళని భగవంతుడు కూడా రక్షించలేడు. సంయుక్త తలపట్టుకుంది. తన జీవితం, తన టాలెంటు, తన స్వతంత్రం ఏమీ నమ్ముకోదు. తనని గంగలో తోసే ఆ చక్రపాణే తనకు సర్వస్వం అంటోంది. ఏ మనిషి పట్లైనా ఇష్టం వస్తే అంతే. అలాగా. సంయుక్త వ్రాస్తున్న పెన్ను పెదవికి ఆనించుకుని నిశితంగా వసంతుని చూసింది. అయితే నా పట్ల నీకు ఇష్టం లేదన్నమాట. అదేమిటి? నువ్వు అసలు ఎప్పుడూ ఇష్టాయిష్టాల గురించిన చర్చలే ఎత్తవు. ఎందుకని? నిన్ను కట్టి పడేసుకోవాలని నాకు లేదు, సీరియస్గా అన్నాడు వసంత్. నువ్వు కూడా ఆ ఉషలాగా ఏ నిషానో ఇష్టపడితే నీతో చెప్పేస్తాను. నేను ఒప్పుకోకపోతే? అసలు నిన్ను నా పక్కన చూసిన తర్వాత నన్నెవరైనా ఒప్పుకుంటారా? ఆ ప్రమాదం నీతో నాకే ఉంది అనుకుంటా. అతను అన్న తీరికి సంయుక్త నవ్వింది. కుర్చీలో నుంచి లేచి అతని కుర్చీని అతను భుజం మీద చెయ్యి వేసింది. వాసు, అలాంటి పరిస్థితులు మనకు వస్తే మనం ఏం చేయాలి అంది. ఒకరి చెంప ఒకరు వాయించాలి. సంయుక్త అతని భుజం మీద తల ఆనించింది. నాకెప్పుడు ఈ ప్రేమలు గీమలు ఈ ఆలోచనలు రావు. ఎందుకని? ప్రేమ ఊహించేవారే దాని గురించి ఎక్కువగా మాట్లాడతారు. ప్రేమలో ఉన్నవారు దాని గురించి అసలే మాట్లాడరు. వాసు, అదేం నాకు తెలియదు. జీవితం నాకు చాలా బాగుంది. హాయిగా స్వతంత్రంగా నేను కోరుకున్నట్టుగా ఉంది. నువ్వు కోరుకునేవి నీకు దొరికినాయి. ఆ అదృష్టం చాలా మందికి ఉండదు సంజు. ఉన్నా ఈ విలువ వాళ్ళకి తెలియదు. సంయుక్త తల నిమురుతూ అన్నాడు. విమలమ్మ వంటింట్లో పనిచేస్తుంది. సంగీత మెల్లగా వచ్చి వంట ఇంటి గుమ్మంలో నిలబడింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏమిటే అమ్మా, ఏం కావాలి? కాఫీ తాగుతావా? ఇవ్వనా? విమలమ్మ సంగీత పాదాల అలికిడికి తిరిగి చూసి అడిగింది. వద్దత్తయ్యా, రా కూర్చోవాలా. సంగీత వచ్చి కుర్చీ పీట మీద కూర్చుంది. ఆవిడ పనిలో మునిగిపోయింది. 12 గంటలకి కుర్రవాడు వస్తాడు. వాడికి సంయుక్తకి క్యారేజ్ పంపాలి. వాడితో ఆలస్యంగా లేచాను. ఈరోజు పనే కాలేదు అంటోంది విమలమ్మ. అత్తయ్యా, సంగీత పిలిచింది. చెప్పమ్మా, ఏమిటి? రోజు ఈ పని చేస్తావు, నీకు విసుగురాదా అత్తయ్య? సందేహంగా అడిగింది సంగీత. ఉదయం లేచినప్పటి నుంచి ఆవిడ పడుకోబోయే వరకు ఒకటే పని చేస్తుంటుంది. అదే కాఫీ కలపటం, అదే నీళ్లు పట్టడం, అదే వంట చేయటం, మళ్ళా సాయంత్రానికి కూరలు తరగటం, మధ్యలో ఎవరైనా వస్తే కాఫీ టిఫిన్లు. ఆ గోడ గడియారానికి ఆవిడకి తీరికే లేదు. అసలు మనుష్యులు అంత విసుగు అనేది లేకుండా పనులు ఎలా చేస్తారు? సంగీతకి ఆశ్చర్యం అనిపించింది. తండ్రి బతికి ఉన్నంత వరకు తమ ఇంట్లో ఈ పనులకి నౌకర్లు ఉండేవారు. వారిని చూసినా సంగీతకి ఆశ్చర్యంగానే ఉండేది. విసుగు పడితే ఎలాగే అమ్మా? ఇంటికి పెద్ద, అందులో ఆడదానికి సంసారం పట్ల విసుగు ఉంటే ఎలా? రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ మహానుభావుడికి విసుగు వస్తే మనందరి గతేమిటి?
మనము అంతే. నేనేమన్నా ఎవరినైనా ఉద్ధరిస్తున్నానా? నా పిల్లలకి నేను వండి పెట్టుకుంటున్నాను. అయినా నాకు తెలియక అడుగుతాను. ఆ పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు అందరూ వాళ్ళు కూడా రోజు చేసిన పనే చేస్తారు. కానీ కొత్తది పుట్టుకురాదు కదా! పని చేయటం మన ధర్మం అనుకోవాలి. మనం ఒక్కళ్ళమే చేస్తున్నామా? మనకి నీళ్ళిచ్చే ఈ పంపుల వాళ్ళు, ఈ కరెంటు వాళ్ళు వీళ్ళంతా విసుగంటే మనం ఏమైపోతాం? కూరలవాడు విసుగు అని రాకపోతే మన పనేమిటి? ఆవిడ బియ్యం కడుగుతూ నీళ్లు పట్టుకుంటూ తన ధోరణిలో తను చెప్పుకుంటూ పోసాగింది. సంగీత సంభ్రమాశ్చర్యాలతో వింటోంది. అత్తయ్య చెప్పింది నిజమే. తన మట్టి బుర్రకి ఈ ఆలోచనే రాలేదు. అత్తయ్యా మళ్ళీ పిలిచింది. చెప్పు. సంగీత వచ్చి కూర్చోవడంలోనే ఆవిడతో ఏదో సంప్రదింపుకు వచ్చిందని అర్థమైంది. నాకు తెలిసిన బాబా ఒకరున్నారు. సంగీత నెమ్మదైన నాకు తెలిసిన బాబా ఒకరున్నారు సంగీత నెమ్మదైన స్వరంతో చెప్పింది. ఆహా, అలాగా. ఆయనతో నాకు పనుంది. ఒకసారి వెళ్ళాలి. వెళ్ళు. నువ్వు నాకు తోడుగా రావాలత్తయ్యా. నేనా? ఎప్పుడో చెప్పు. సంజుకి చెప్పి వచ్చేస్తాను. ఆహాహా, సంయుక్తనికి చెప్పడానికి వీల్లేదు. సంగీత కూర్చున్నదల్లా చేతులు తిప్పుతూ లేచి ఆవిడ దగ్గరికి వచ్చింది. చెప్పవద్దా? ఎందుకు? ఆవిడ బిగ్గరగా అడిగింది. సంగీత మెల్లగా మాట్లాడమని సంజ్ఞ చేసింది. ఎందుకే? ఆవిడ కంఠం తగ్గించి రహస్యంగా అడిగింది. సంయుక్త పడనివ్వదు అత్తయ్య, వద్దంటుంది. బాబా గారితో నాకు ఒక పని ఉంది. ముందు మనం వెళ్ళి వద్దాం, తర్వాత సంజుకు చెబుదాం. ఏం పని? సంగీత వెంటనే మాట్లాడలేదు. తర్వాత అంది. ఆయన తాయెత్తు ఇస్తారు. దానికి చాలా మహత్యం ఉంటుంది. మా అత్తగారు ఆడపడుచులు చాలాసార్లు వెళ్ళారు. ఆయన ఇచ్చిన తాయెత్తు కట్టుకుంటే అనుకున్న పనులు ఇట్టే అయిపోతాయి. నేను ఒక తాయెత్తు తెచ్చుకుంటాను. సంజు ఏమంటుందో? ఏమీ అనదు. వచ్చిన తర్వాత చెప్దాంలే. మనం చేసే పని కరెక్ట్గా ఉంటే సంజు వద్దనదే. సంగీత. అత్తయ్య. సంగీత ఆవిడ చేతులు పట్టుకుంది. కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలుతున్నాయి. ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం. ఆయనకి నా మీద ప్రేమ తగ్గింది. మరో స్త్రీ ఆయనని వశం చేసుకుంది. అది కామినీ పిశాచం అని కలలో కనిపించి స్వామీజీ చెప్పారు. నువ్వు నాకు తోడు రావాలి అత్తయ్య. నా కాపురం నిలబెట్టిన దానివి అవుతావు. సంజు నన్ను ఒక్కదాన్నే బయటికి వెళ్ళనీయదు. ఆవిడ సంగీత ఏడుపు చూడలేకపోయింది. జాలి కలిగింది. వస్తాన్లే, బాధపడకు. ఏదో ఎవరి భర్త కోసం వాళ్ళు ప్రయత్నించడంలో తప్పులేదు. మీ మామయ్యకి ఉంది ఒక రాక్షసి. ఆయన ఆవిడ గారి ఇంటి నుంచి కదిలి వచ్చేవాడే కాదు. వసంతు పసివాడు. నాకు అండలేదు. ఏం చేశావప్పుడు? మీ నాన్నని వచ్చే సలహా అడిగాను. నేను లీగల్ భార్యనని ఆయనకు నాకు విడాకులు ఇవ్వకుండా ఆవిడని పెళ్లి చేసుకోలేడని చెప్పాడు. ఇక ధైర్యంగా ఇంటికి వచ్చేశాను. నేను అగ్ని సాక్షిగా పెళ్ళాడిన ధర్మపత్నిని. ఆవిడ గారేమో పొడుగత్తె మాత్రమే. ఆయన చచ్చిపోతే నా కొడుకే కొరివి పెట్టాలి. ఆవిడ గారికి ఒళ్ళు ఇవ్వటం తప్ప ఏ హక్కు లేదు. ఇచ్చుకొని అదో కర్మ అనుకుని తలెత్తుకుని టీవీగా తిరిగాను. భగవంతుడు నా కొడుకు రూపంలో నాకు అండగా తోడుగా ఉన్నాడు. ఇక నాకెందుకు దిగులు? భార్యాభర్తల మధ్య పిల్లల కోసమే శరీరాలు, కానీ తర్వాత ఆత్మబంధం ఉండాలి. తర్వాత ఏమైంది? ఆవిడకేదో రోగం వచ్చి చనిపోయింది. నిజంగానా? సత్యమే ఎప్పుడు జయిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా. గీత నువ్వు చదవలేదా? నిజంగానా? అయితే చక్రి పట్ల నా ప్రేమలో ఉన్న సత్యం గెలుస్తుందన్నమాట. స్వామీజీ చెప్పినట్టు ఉపవాస దీక్ష చేసి తాయెత్తు చక్రికి కడితే ఇంకా ఆ సత్యానికి వేగం బలం వస్తాయి. స్వామీజీలని మనం వారు మహాత్ములు అని దండం పెట్టడానికి వెళ్ళాలి, కానీ ఇలాంటివి కోరకూడదు. వారు కోరికలకి అతీతులు. ఆవిడ దండం పెట్టుకుంటూ అంది. మన కోరికలు ఎవరు తీరుస్తారు? రేపు మధ్యాహ్నం వెళ్దాం అత్తయ్య. సరే, అంగీకరించింది ఆవిడ. అత్తయ్య, నువ్వు ఎంత మంచిదానివి. సంగీత ఆవిడని కౌగిలించుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంది. సంయుక్త మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చేసింది. సంయుక్త, వసంతు ఏదో పని హడావిడిలో ఉన్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నదన్న మాటే కానీ ఆ విషయమే తర్జన భర్జనలు. నేను సాయంత్రం స్వామీజీ దగ్గరికి వెళ్ళి వస్తాను సంజు.
సంయుక్త ప్లేట్లో పెరుగు వడ్డిస్తూ అంది. వెళ్ళిరా అత్తయ్య, నాకెందుకు చెబుతావు అంది సంయుక్త. ఎడం చేత్తో టేబుల్ మీద పెట్టి ఉంచిన బ్యాగ్ తీసుకొని డబ్బులు తీసి ఇచ్చింది. చూడత్తయ్య, నీకు తృప్తిగా ఏవి కొనుక్కొని ఆయనకి కానుకొనిస్తే సంతోషంగా ఉంటుందో అవి కొనుక్కొని వెళ్ళు అంటూ 100 రూపాయలు ఇచ్చింది. ఒక్కదానివే వెళ్తున్నావా? వెంట ఎవరైనా వస్తున్నారా? సంగీతని తోడు రమ్మన్నానులే. సరే, నాకు నిశ్చింత అంది సంయుక్త. దేనికమ్మా, ఏం కోరుకోవటానికి వెళ్తున్నావు? చిరునవ్వుతో అడిగాడు వసంత్. సంయుక్త వారించింది. చెప్పొద్దత్తయ్య, అన్నే మాకు చెప్పాల్సిన షరతులేం లేవు. నువ్వు చెబితే మేము వినాలి తప్ప నిన్ను అడిగే హక్కు మాకు లేదు. అబ్బా సంజు, వసంతు ఒప్పుకుంటున్నట్టు క్షమార్పణగా చూశాడు. నగర శివార్లలో గుట్టల మీద ఉన్న ఆశ్రమానికి విమలమ్మ, సంగీత బస్సు దిగి 1/2 మైలు లోపల కొండల్లోకి నడుచుకుంటూ వచ్చారు. చుట్టూ మైదానం, కుడివైపు కొండ మీద దేవాలయం, దాని పక్కన ఆశ్రమం ఉన్నాయి. వీళ్ళు వెళ్ళేసరికి భక్తులు చాలామంది వేచి చూస్తున్నారు. ఆవరణ అంతా పాలరాయి పరిచి ఉంది. అక్కడక్కడ ఇనుప బెంచీలు వేసి ఉన్నాయి. చుట్టూ దిగువన లోయలో నుంచి చల్లటి గాలి అలలు అలలుగా వస్తుంది. మనుష్యులు ఆశ్రమం శబ్దాన్ని గౌరవిస్తున్నట్టుగా మెల్లగా సంభాషిస్తున్నారు. అబ్బా, ఎంత హాయిగా ఉంది అమ్మ, గొడవగా లేదు, ప్రాణం తేరుకున్నట్టుగా ఉంది అంటూ విమలమ్మ ఆనందపడింది. అక్కడ ఆవరణలో చిన్న చిన్న దేవాలయాలుగా లక్ష్మి, దుర్గా, ఆంజనేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, అయ్యప్ప, సాయిబాబా అందరి దేవాలయాలు ఉన్నాయి. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.